మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము పర్వతాలు, కొండలు, శిఖరాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము మైదానాల గురించి, భారతదేశంలో ఉండే మైదాన ప్రాంతాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. మరి భారతదేశంలో మైదాన ప్రాంతాలు ఉత్తరాన, దక్షిణాన ఏ మైదాన ప్రాంతాలు ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం. భారతదేశానికి ఇక్కడ పంజాబ్, హర్యానా ఈ ప్రాంతం నుంచి తీసుకుంటే మనకి ఇక్కడ గంగా సింధు మైదానము, ఉత్తరాన మనకి ఈ యొక్క గంగా సింధు మైదానం అనేది ఏ విధంగా ఏర్పడింది అని అంటే హిమాలయ పర్వతాలు తీసుకొని వచ్చిన ఈ యొక్క ఒండ్రు నేలల చేత గంగా సింధు మైదానం అనేది ఏర్పడింది. మరి ఉత్తర భారతదేశంలో సారవంతమైన నేలలు ఉండడానికి కారణం ఏది అని అంటే గంగా సింధు మైదానం. ఆ గంగా సింధు మైదానం తర్వాత మనకి ఇంకొకటి చెప్పుకోవాల్సిన మైదాన ప్రాంతం ఏది అని అంటే పశ్చిమ తీర మైదానము అని అంటే అరేబియా సముద్రానికి పశ్చిమ కనుమలకి, ఈ యొక్క అరేబియా సముద్రానికి పశ్చిమ కనుమలకి మధ్యన సన్నటి మేకలలాగా ఈ విధంగా మనకి ఇక్కడ మైదాన ప్రాంతము ఉన్నది సముద్ర తీరం దగ్గర. అలాగే పశ్చిమాన ఉండే ఈ యొక్క మైదాన ప్రాంతాన్ని పశ్చిమ తీర మైదానం అని చెప్పి, ఉత్తరాన ఉండే ఈ యొక్క మైదానాన్ని, తూర్పున ఉండే ఈ యొక్క మైదానాన్ని తూర్పు తీర మైదానము. ఈ యొక్క తూర్పు తీర మైదానం అనేది బంగాళాఖాతానికి ఈ యొక్క కనుమలకి మధ్యన ఇక్కడ మనకి తూర్పు తీర మైదానము విస్తరించి ఉంటుంది. మరి ఈ యొక్క తూర్పు తీర మైదానం మనకి ఇక్కడ రాణా ఆఫ్ కచ్, గుజరాత్ దగ్గర రాణా ఆఫ్ కచ్ నుంచి చూసుకుంటే ఇక్కడ కన్యాకుమారి వరకు, ఇక్కడ వరకు కూడా మనకి తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం విస్తరించి ఉంది. అలాగే తూర్పు వైపున చూసుకుంటే తూర్పున ఉండే ఈ యొక్క మైదానాన్ని తూర్పు తీర మైదానం అని చెప్పని అంటాము. ఇక్కడ ఒరిస్సా నుంచి స్టార్ట్ అయితే తమిళనాడులోని ఈ యొక్క ఈ కావేరీ నది వరకు కూడా మనకి ఇక్కడ ఏమంది అని అంటే తూర్పు తీర మైదానము విస్తరించి ఉన్నది. ఈ యొక్క తూర్పు తీర మైదానాన్ని స్థానికంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. అలాగే పశ్చిమ తీర మైదానాన్ని కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలవడం జరుగుతుంది. మరి ఈ యొక్క తీర ప్రాంతాలని స్థానికంగా ఏ విధంగా పిలుస్తున్నారో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ యొక్క తీర ప్రాంతాలు ఫస్ట్ మనము పశ్చిమ తీర ప్రాంతాలు. ఈ యొక్క పశ్చిమ తీర ప్రాంతాలలో మనం చూసుకుంటే ఈ యొక్క మహారాష్ట్ర నుంచి గోవా వరకు, మహారాష్ట్ర నుంచి గోవా వరకు ఉండే ఈ యొక్క తీర ప్రాంతాన్ని కొంకన్ తీరము, అలాగే ఇక్కడ మనకి కర్ణాటక నుంచి ఇక్కడ కర్ణాటక మొత్తం చూసుకుంటే ఇక్కడ ఉండే యొక్క తీర ప్రాంతాన్ని కెనరా తీరం అని చెప్పి అంటారు. కేరళ దగ్గర మలబారు తీరము, మలబార్ తీరం అంటే పశ్చిమాన మొత్తము మనకి ఈ యొక్క తీర ప్రాంతాలు కొంకన్ తీరము, కెనరా తీరము, మలబార్ తీరం స్థానికంగా పిలుస్తున్న ఈ యొక్క తీర ప్రాంతాలకి ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న పేరు. అలాగే తూర్పు వైపున కూడా తీర ప్రాంతం ఉంటుంది. ఈ తీర ప్రాంతానికి మనకి ఈ యొక్క తమిళనాడు దగ్గర తీసుకుంటే తమిళనాడులో మనకి 3 సముద్రాలు కలుస్తున్నాయి. తమిళనాడు దగ్గర 3 సముద్రాలు కలుస్తున్నవి. అది హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము, తర్వాత బంగాళాఖాతం. ఈ 3 సముద్రాల కలయిక. ఒక్కొక్కసారి మనకి తమిళనాడుని బిట్టడుగుతుంటాడు, 3 సముద్రాల కలయిక గల రాష్ట్రం ఏది అని అంటే తమిళనాడు. మళ్ళీ తమిళనాడు దగ్గర ఉండే ఈ తీర ప్రాంతాన్ని స్థానికంగా కోరమాండల్ తీరం అని పిలుస్తారు. కోరమాండల్ తీరం. ఆ తర్వాత పైకి వెళ్తే మనకి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉండే యొక్క
తీర ప్రాంతాన్ని సర్కార్ తీరము. పైకి వెళ్తే మనకి ఒరిస్సా, ఒరిస్సా దగ్గర ఉండే ఈ యొక్క తీర ప్రాంతాన్ని ఉత్కల్ తీరం. పైకి వెళ్తే మనకి ఈ యొక్క పశ్చిమ బెంగాల్ దగ్గర ఉండే తీర ప్రాంతాన్ని వంగ తీరం అని కూడా పిలుస్తారు. ఇవి తీర ప్రాంతాల యొక్క పేర్లు. మనకి ఈ యొక్క తీర ప్రాంతాల గురించి ఈ యొక్క మ్యాప్ పాయింటింగే కాకుండా 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు. అనంటే ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ ఈ యొక్క తీర ప్రాంతాల యొక్క పేర్ల గురించి చెప్పమని చెప్తుంటాడు. కొంకన్ తీరము, కెనరా తీరము, మలబార్ తీరము, కోరమండల్ తీరము, సర్కార్ తీరము, ఉత్కల్ తీరం. ఇంకా పైకి వెళ్తే మనకి వంగ తీరం కూడా ఉంటుంది. మళ్ళా మొత్తము తీర ప్రాంతాన్ని గురించి చెప్పుకున్నానంటే మనకి మొత్తము సముద్ర తీరం కలిగిన భారతదేశానికి సముద్ర తీరం ఎన్ని రాష్ట్రాల కలిసి ఉంది అని అంటే 9 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. మొత్తము సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు ఎన్ని అని అంటే 9 రాష్ట్రాలు. 9 రాష్ట్రాలకి సముద్ర తీరం కలిగి ఉంది భారతదేశం. మరి ముఖ్యంగా 3 సముద్రాల కలయిక తమిళనాడు. 3 సముద్రాల కలయిక ఎక్కడ అని అంటే తమిళనాడు ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క తీర ప్రాంతాల తర్వాత ఇంకా చెప్పుకోవాల్సినది ఏది అని అంటే పీఠభూములు. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏది? పీఠభూములు. మళ్ళీ పీఠభూములు అని అంటే మనకి ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ యొక్క భారతదేశానికి మధ్యగా వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం కదా. భారతదేశానికి మధ్యగా వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం ఇంతకుముందు మనము. మరి ఈ వింధ్య సాత్పురా పర్వతాలకి పైన మనకి ఈ యొక్క మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో మనకి ఉండే ఈ యొక్క పీఠభూమిని మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూమి. ఆ తర్వాత ఇక్కడ మనకి జార్ఖండ్ ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ మనకి పశ్చిమ వైపు వచ్చేసరికి మనకి ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమి. చోటా నాగపూర్ పీఠభూమి. ఈ యొక్క మాల్వా పీఠభూమి పశ్చిమాన ఉంటే తూర్పు వైపున చోటా నాగపూర్ ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క చోటా నాగపూర్ దగ్గర పుష్కలంగా మనకి ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది అని అంటే చోటా నాగపూర్. ఇక్కడ పరిశ్రమలు కూడా ఎక్కువగా స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క నర్మదా నది, తపతీ నది అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. నర్మదా నదికి నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి త్రిభుజాకారంలో మనకి దక్షిణాన దక్కన్ పీఠభూమి విస్తరించి ఉంది. భారతదేశంలో చెప్పుకునే ముఖ్యమైన పీఠభూములు ఏమి అంటే మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి. ఈ యొక్క పీఠభూమి అని అంటే మైదాన ప్రాంతం కంటే ఎత్తుగా ఉండే ప్రాంతాన్ని పీఠభూమి అని చెప్పానంటాము. మైదానం యొక్క ఎత్తు సముద్ర మట్టం నుంచి 150 మీటర్ల ఎత్తు కంటే తక్కువగా ఉంటుంది. 150 మీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ యొక్క భూభాగాన్ని, సమతలంగా ఉండే భూభాగాన్ని మైదానం అని అంటాము. మరి దానికంటే కొద్ది ఎత్తుగా ఉండే ప్రాంతాన్ని పీఠభూములు అని చెప్పానంటాం. ముఖ్యంగా మనము దక్కన్ పీఠభూమి, మనమంతా కూడా దక్షిణ భారతదేశం దక్కన్ పీఠభూమి అని చెప్పి మొత్తం ఇదంతా కూడా దక్కన్ పీఠభూమి అని చెప్పానంటాము. త్రిభుజాకారంగా ఉంది. ఇది అగ్నిపర్వత శిలల చేత ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఉండే ముఖ్యమైన నేలలు ఏవి అని అంటే నల్లరేగడి నేలలు. దక్కన్ పీఠభూమిలో నల్లరేగడి నేలలు ఎక్కువగా మనకు ఉంటాయి. భూమి లోపల కూడా అంత కఠినమైన శిలలతో ఏర్పడడం వల్ల మనకి ఈ యొక్క నీళ్ళు నిల్వ ఉండడం కొరకు చెరువులు ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంది దక్కన్ పీఠభూమి ప్రాంతంలో. ఆ తర్వాత పీఠభూముల తర్వాత ఇంకా మనం చెప్పుకునేది ఎడారి ప్రాంతం. పీఠభూముల తర్వాత మనం చెప్పుకునేది ఎడారి. ఈ యొక్క ఎడారి
భారతదేశం యొక్క గొప్ప ఎడారి ఏది అని అంటే భారతదేశం యొక్క గొప్ప ఎడారి ఏది అని అంటే థార్ ఎడారి అని అంటే ఈ యొక్క థార్ ఎడారి అనేది మనకి రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారి విస్తరించింది. మరి ముఖ్యంగా ఈ యొక్క గొప్ప ఎడారి అని చెప్పుకునే థార్ ఎడారి దీంట్లో మనకి అక్కడక్కడ నీటి గుంటలు ఉంటాయి, వాటిని ఒయాసిస్లు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క థార్ ఎడారి ప్రాంతము శుష్క వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అంటే వర్షపాతము నమోదు కాని ప్రాంతం అని నమోదు చాలా తక్కువగా నమోదయ్యే ప్రాంతము వర్ష అని చెప్పుకోవచ్చును. మళ్ళీ ఇక్కడ ఉండే ఆవాసం ఉండే ఈ యొక్క వీళ్ళ కొరకి మనకి ఇక్కడ ఒక పెద్ద భారతదేశంలోని అతిపెద్ద కాలువ ఏది అని అంటే ఇందిరాగాంధీ కాలువ. ఈ యొక్క థార్ ఎడారి దగ్గర ఇందిరాగాంధీ కాలువని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 650 కిలోమీటర్ల పొడవు వరకు విస్తరించి ఉంది. ఎన్నో హెక్టార్ల భూములను సాగులోనికి తీసుకొని రావడము జరిగింది. ఇది భారతదేశం యొక్క గొప్ప ఎడారి. ఆ తర్వాత మనము భారతదేశంలో ఉండే నదుల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉండే నదులు, తర్వాత ప్రాజెక్టులు, తర్వాత సరస్సుల గురించి చెప్పేసుకుందాము. ఇప్పుడు మనము ఎడారి తర్వాత భారతదేశంలో ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు నదుల గురించి చెప్పుకుందాం. మళ్ళీ నదుల వరకు వచ్చేటప్పటికి మనకి భారతదేశంలో విశాలమైన భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ప్రపంచంలోని భారతదేశం విస్తీర్ణంలో దృష్టి చూస్తే 7వ స్థానంలో ఉంది. మళ్ళీ ఇంత పెద్ద భారతదేశంలో మనకి నదులు ఉత్తర భారతదేశ నదులని చెప్పి, దక్షిణ భారతదేశ నదులని చెప్పి 2 రకాలుగా ఉన్నాయి. ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఉండే ఈ యొక్క నదులు జీవనదులు, హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించడం వల్ల మనకి ఇక్కడ జీవనదులు ఏర్పడినవి. అదే దక్షిణ భారతదేశంలో వర్షాధారపు నదులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉండే నదుల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మనము ఇక్కడ మానస సరోవరం, ఈ ఉత్తరాఖండ్ పైభాగంలో మనకి ఇక్కడ మానస సరోవరం అని చెప్పి ఉంటుంది. ఈ మానస సరోవరంలోని కైలాస పర్వతాల దగ్గర సింధు నది మొదలవుతుంది. అంటే మనకి పురాతన కాలం నుంచి కూడా సింధు నది ప్రాముఖ్యత అని అంటే ఇక్కడ మనకి సింధు నాగరికత వెలవడం జరిగింది. సింధు నది వెంబడ మళ్ళీ ఇక సింధు నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే కైలాస పర్వతాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క సింధు నది జమ్మూ కాశ్మీర్లోనికి ప్రవహించి జమ్మూ కాశ్మీర్ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మళ్ళీ భారతదేశంలో ఉండే నదులు కొన్ని అరేబియా సముద్రంలో కలిస్తే ఎక్కువ శాతం మనకి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఎక్కువ నదులన్నీ కూడా మనకి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మళ్ళీ ఫస్ట్ మనము సింధు నది, ఈ సింధు నది ఈ యొక్క కైలాస పర్వతాలలో పుట్టి జమ్మూ కాశ్మీర్లో నుంచి మనకి ఇక్కడ నుంచి వచ్చేసి పాకిస్తాన్లో ఎక్కువ భాగం ఉండి అక్కడ నుంచి మనకి ఈ యొక్క అరేబియా సముద్రంలో కలుస్తుంది. మళ్ళీ సింధు నదికి ఉపనదులు 5 ఉపనదులు ఉన్నాయి. ఈ యొక్క 5 ఉపనదులు ఈ యొక్క జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవి ఈ యొక్క సింధు నది యొక్క ఉపనదులు. మళ్ళీ ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పంజాబ్, హర్యానా ఈ ప్రాంతంలో మనకి ఈ పంజాబ్ అని అంటే మనకి 5 నదులు పాంచ్ ఆబ్ అని చెప్పి 5 నదులు ప్రవహిస్తున్నాయి కనుక అక్కడ పంజాబ్ అని పేరు రావడం జరిగింది. ఈ పంజాబ్, హర్యానా ఈ ప్రాంతంలో మనకి ఈ యొక్క నదులు ఎక్కువగా ఉపనదులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అంతర్వేదులు ఎక్కువగా ఉంటాయి. అంతర్వేది అని అంటే 2 నదుల మధ్య ఉండే భూభాగాన్ని అంతర్వేది అని చెప్పని, దో ఆబ్ అని చెప్పని అంటాము. అదే మనము మన ప్రాంతంలో అయితే మనము మన గద్వాల్లో చాలా సార్లు మనం వింటుంటాం, నడిగడ్డ అని చెప్పి వింటుంటాం. ఇక్కడ కృష్ణా నది, అక్కడ తుంగభద్ర నది మధ్యనే ఉండే ఈ అల్లంపూర్ వరకు ఉండే ఈ ప్రాంతాన్ని నడిగడ్డ అని చెప్పి పిలుస్తున్నాం కదా. అలాగే ఇక్కడ ఈ సింధు నది ప్రాంతంలో ఇక్కడ మనకి ఉపనదుల దగ్గర దోఆబులు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకటి చెప్పుకోవాల్సిన నది
సింధు నది, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. తర్వాత ఇంకొక నది గంగా నది. గంగా నది ఈ యొక్క ఇక్కడ మనకి మానసరోవరం దగ్గర రెండు సెలయేర్లు వచ్చేసి ఉత్తరాఖండ్ దగ్గర కలిసి ఒకటి అలకనంద, భగీరథి. రెండు కూడా అలకనంద, భగీరథి రెండు కలిసి ఇక్కడ దేవప్రయాగ దగ్గర కలుస్తాయి. ఈ దేవప్రయాగ దగ్గర కలిసి ఇక్కడ నుంచి మనకి ఉత్తరప్రదేశ్, బీహార్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఈ యొక్క పశ్చిమ బెంగాల్ దగ్గర రెండు పాయలుగా విడిపోయి బంగ్లాదేశ్ లోనికి ప్రవహిస్తుంది. ఈ యొక్క బంగ్లాదేశ్ లో ఈ యొక్క గంగా నదికి పద్మిని నది అని పేరు. ఇది గంగా నది. అలకనంద, భగీరథి రెండు పాయలు కలిసి దేవప్రయాగ దగ్గర కలిసి అంటే గంగా నదిగా ఏర్పడి ఇది ఈ యొక్క పశ్చిమ బెంగాల్ నుంచి చీలి రెండు పాయలుగా చీలి ఇక్కడ వచ్చేసి బంగ్లాదేశ్ లో వచ్చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో కలిసే టైంలో ఇక్కడ బంగ్లాదేశ్ లో ఈ యొక్క గంగా నదిని పద్మిని నది అని చెప్పి పిలవడం జరుగుతుంది. మళ్ళా ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క గంగా నది కూడా చాలా ఉపనదులు ఉన్నవి. ఇక్కడ మనకి యమునా నది, తర్వాత రామ్ గంగా, యమున, రామ్ గంగా అని చెప్పి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి చంబల్ నది, బేత్వా, సోన్, తర్వాత పైన గండక్, కోసి నది. బీహార్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ కోసి నది. ఇవి గంగా నది యొక్క ఉపనదులు. గంగా నది ఏ విధంగా ఏర్పడింది, దాని ఉపనదులు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ యొక్క గంగా నది గురించి చెప్పుకోవాలనంటే భారతదేశంలోనే అతి పొడవైన నది ఏది అని అంటే గంగా నది. మరి భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది అయితే దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి నది. గోదావరి నది భారతదేశంలో రెండవ పెద్ద నది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క గంగా నది తర్వాత చెప్పుకునేది బ్రహ్మపుత్ర నది. ఇంకొకటి బ్రహ్మపుత్ర నది. ఈ యొక్క బ్రహ్మపుత్ర నది ఈ యొక్క మానసరోవరం దగ్గర పుట్టి ఈ లోయ గుండా ఈ విధంగా ప్రవహించి ఇక్కడ అస్సాం దగ్గరకు వచ్చిన తర్వాత దక్షిణానికి తిరిగి ఇక్కడ మేఘాలయ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇది పశ్చిమ బంగాల్ నుంచి వచ్చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ విధంగా ఇది బ్రహ్మపుత్ర నది. ఇక్కడ దీన్ని జమునా నది అని కూడా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని జమునా నది అని చెప్పి పిలుస్తారు. బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పి అంటుంటారు బ్రహ్మపుత్ర నది. ఎందుకనంటే ఈ యొక్క బ్రహ్మపుత్ర నుంచి వరదలు ఎక్కువగా వస్తుంటాయి కనుక బెంగాల్ దుఃఖదాయిని ఏది అని అంటే బ్రహ్మపుత్ర నది అని చెప్పి చెప్పవచ్చు. అదే అరుణాచల్ ప్రదేశ్ ఈ అస్సాం ప్రాంతంలో ఇక్కడ దిహంగ్ అని చెప్పి పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదికి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు, దిహంగ్. ఆ తర్వాత మనము చెప్పుకోదగినవి ఇంకా కొన్ని నదులు ఏవి అని అంటే ఇక్కడ మనకి జార్ఖండ్ దగ్గర మనకి దామోదర్, ఒరిస్సా దగ్గర మనకి మహానది,
మహానది ఒరిస్సా దగ్గర, ఇది చాలా సార్లు అడుగుతుంటాడు ఎగ్జామ్ కి. మహానది అని చెప్పి అనేది మనకి ఒరిస్సా దగ్గర మనకి మహానది ఉంటుంది. ఇది కూడా ఈ యొక్క భారతదేశం అనంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఇది కూడా ఏం చేస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ తర్వాత నర్మదా తపతి నది. నర్మదా తపతి. ఈ నర్మదా తపతి తర్వాత చెప్పుకోదగినవి మనకి నర్మదా తపతి. ఈ యొక్క నర్మదా తపతి తర్వాత చెప్పుకోవాల్సిన ఇంకొక దక్షిణ భారతదేశం నదులలో ముఖ్యమైనవి మనకి మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం దగ్గర పుట్టి అని అంటే ఇక్కడ మనకి చూస్తే మనకి డబ్ల్యూ షేప్ లో ఉంటది. ఇక్కడ తీరరేఖ దగ్గర డబ్ల్యూ షేప్ ఉంటది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకి ఈ విధంగా గోదావరి నది, రెండవ షేప్ లో వచ్చేసి డబ్ల్యూకి రెండవ షేప్ లో వచ్చేసి ఇక్కడ కృష్ణా నది. కృష్ణా నది యొక్క ఉపనది తుంగభద్ర నది. మనకి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి నది. ఈ గోదావరి నదికి కూడా మనకి అనేక ఉపనదులు ఉన్నాయి. అలాగే కృష్ణా నదికి దాని ఉపనదులు ముఖ్యమైనది ఏది అని అంటే తుంగభద్ర నది. ఈ నదులన్నీ కూడా మనకి ఎందుకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి? ఎక్కువ నదులు ఇక్కడ పుట్టినప్పటికీ కూడా పశ్చిమ కనుమలలో పుట్టినప్పటికీ కూడా అరేబియా సముద్రంలో కలవకుండా ఎందుకు ఇక్కడ కలవడం జరుగుతుంది అని అంటే మనకి పశ్చిమ వైపున పశ్చిమ కనుమలు ఎత్తుగా ఉన్నాయి. ఈ ఎత్తుగా ఉండడం వల్ల మనకి ఈ తూర్పు కనుమలు వాళ్ళు తక్కువగా ఉన్నాయి. అంటే తూర్పు కనుమల యొక్క ఎత్తు తక్కువగా ఉంది. ఈ ఇటువైపు ఎత్తుగా ఉండడం వల్ల ఈ యొక్క దక్షిణ భారతదేశము ఈ యొక్క తూర్పు వైపుకు వాలి ఉంది. వాలి ఉండడం వల్ల ఈ యొక్క పశ్చిమ కనుమలలో పుట్టినప్పటికి కూడా ఈ నదులన్నీ కూడా వచ్చేసి ఈ యొక్క తూర్పు వైపున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మళ్ళీ ఈ యొక్క గోదావరి నది మహారాష్ట్రలో పుట్టినట్టు కృష్ణా నది కూడా మనకి ఈ యొక్క మహాబలేశ్వరం దగ్గర పుట్టడం జరిగింది. మహాబలేశ్వరం. ఆ తర్వాత మహాబలేశ్వరం దగ్గర పుట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి హంసల దీవి. ఈ యొక్క హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది రాజమండ్రి దగ్గర, గోదావరి నది వచ్చేసి రాజమండ్రి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ తర్వాత చెప్పుకోదగినది ఇంకొకటి మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, తర్వాత నెల్లూరు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ నెల్లూరు దగ్గర ఉండే నది పెన్నా నది. ఇది కూడా తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ తర్వాత కావేరీ నది. ఈ కావేరీ నది కూడా మనకి ఏం చేస్తుందని అంటే తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఎటువైపు ప్రవహిస్తున్నవి? బంగాళాఖాతంలోనికి ప్రవహిస్తున్నామని చెప్పి చెప్పుకున్నాము. ముఖ్యంగా మనకి గంగా నది కానీ, తర్వాత బ్రహ్మపుత్ర నది కానీ, మహానది, తర్వాత గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, పెన్నా నది ఇవన్నీ కూడా తూర్పు వైపుకు వాలి ఉండడం వల్ల ఇటువైపు వచ్చి కలవడం జరుగుతుంది, బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మళ్ళీ అరేబియా సముద్రంలో కలుస్తున్న నదులలో ముఖ్యమైనది ఏది అని అంటే సింధు నది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ నర్మదా నది, తపతి నది. ఇక్కడ మనకి భారతదేశానికి మధ్యన వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈ వింధ్య సాత్పురా పర్వతాల హైట్ ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నర్మదా గాని తపతి గాని ఏం చేస్తున్నాయి అని అంటే ఈ యొక్క పడమరకి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి ఈ మహానది ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈ నర్మదా నదికి పై వైపున ఇక్కడ చూసుకుంటే మనకి మహీ నది,
మహీ నది. ఈ మహీ నది కూడా ఏం చేస్తుంది అని అంటే అరేబియా సముద్రంలో కలుస్తుంది. అక్కడ నుంచి పైకి వెళ్తే మనకి గుజరాత్ దగ్గర సబర్మతి నది. సబర్మతి అనేది మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ఎందుకంటే గాంధీ గారు అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సబర్మతి నది కూడా ఏం చేస్తుందని అంటే ఈ యొక్క పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇవి మనకి భారతదేశంలో ఉత్తర భారతదేశపు నదులు, దక్షిణ భారతదేశపు నదులు. మళ్ళీ ఈ నదులే కాకుండా ఇంకా మనము ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకుందామని అంటే ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనము భారతదేశంలో నదుల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనము ప్రాజెక్టుల గురించి చెప్పుకుందాం. ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది అని అంటే సట్లెజ్ నది పైన బాక్రా నంగల్ రెండు కూడా ఇవి సపరేట్ కానీ ఒకే పేరుతో బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత రామ్ గంగా ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఈ యొక్క రామ్ గంగా ప్రాజెక్టు ఉండడం వల్ల ఢిల్లీకి మంచినీటిని అందించడంలో రామ్ గంగా ప్రాజెక్టు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆ తర్వాత ఇంకా కొద్దిగా కింది ముందరికి పోతే మనకి కోసి దగ్గర అంతర్జాతీయ ప్రాజెక్టు. ఎందుకనంటే ఇది ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పథకాన్ని రెండు ఉపయోగించుకుంటున్నాయి. నేపాల్ భారతదేశం రెండు దేశాలు ఉపయోగించుకుంటున్నాయి కనుక ఇక్కడ ఉండే ఈ యొక్క కోసి ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. అక్కడ నుంచి ముందరికి వస్తే మనకి ఇక్కడ జార్ఖండ్ దగ్గర దామోదర్ పథకం అని చెప్పి ఇక్కడ ప్రాజెక్టు దామోదర్. ఆ తర్వాత ఒరిస్సా దగ్గరకు వచ్చేస్తే మహానది దగ్గర ఒక ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అది హీరాకుడ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత మనకి నర్మదా నది దగ్గరకు వచ్చేసేపటికి నర్మదా నది మనకి బాగా తెలుసు. నర్మదా నది పైన నిర్మించే ఈ యొక్క ప్రాజెక్టుల వలన అక్కడ ఉండే ఈ యొక్క ఆదివాసీలు చాలా ఆందోళనను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, తర్వాత చాలా ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏది అని అంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు. ఈ యొక్క సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వీటిని నిర్మించడంలో ఇక్కడ నర్మదా నది పైన నర్మదా బచావో అని చెప్పి ఈ యొక్క మేధా పాట్కర్ వీళ్ళంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ చాలా గ్రామాలన్నీ కూడా ఈ యొక్క సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఈ నర్మదా నది పైన నిర్మించే యొక్క ప్రాజెక్టుల వలన చాలా గ్రామాలు కూడా ముంపునకు గురి కావడం జరుగుతుంది. మళ్ళీ ఈ ముంపునకు గురయ్యే ఈ యొక్క గ్రామాలలో మనము ఒక గ్రామం గురించి ముందు క్లాసులలో చెప్పుకుంటాము. అది జలసింధి గ్రామం అని చెప్పుకుంటాము. అక్కడ బాబా మహాలియా అక్కడ 1994లో మనకి దిగ్విజయ్ సింగ్కి లెటర్ రాయడం కూడా జరుగుతుంది, ఈ యొక్క ప్రాజెక్టుని ఆపమని చెప్పి ఆందోళన. ఆ తర్వాత మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అయిన గోదావరి నది పైన కూడా అనేక ఆనకట్టలు నిర్మించడం జరిగింది. దాంట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ మధ్య కాలంలోనే మనకి ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది ఎత్తిపోతల పథకం అని చెప్పి చాలా తక్కువ టైంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మనకి దక్షిణ భారతదేశంలో రెండవ పెద్ద నది కృష్ణా నది. ఈ కృష్ణా నది పైన కూడా అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. కర్ణాటకలో ఇక్కడ మనకి ఫస్ట్ తీసుకుంటే ఆల్మట్టి డ్యామ్. ఆ తర్వాత ఆల్మట్టి తర్వాత కృష్ణా నది పైన చెప్పుకునేది మనకి దగ్గరలోనే గద్వాలకి దగ్గరలోనే ఉండేది జూరాల ప్రాజెక్టు. అక్కడి నుంచి కొద్దిగా ముందరికి పోతే కర్నూలు జిల్లాలో మనకి శ్రీశైలం ప్రాజెక్టు. ఇంకా కొద్దిగా ముందరికి పోతే ఇక్కడ మనకి కృష్ణా గుంటూరు నల్గొండ మధ్యన మనకి ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత పులిచింతల, తర్వాత
ప్రకాశం బ్యారేజ్, ఈ యొక్క విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ నిర్మించడం జరిగింది. మనకి ఇంకా తుంగభద్ర నది దగ్గరకు వచ్చేసి ఈ తుంగభద్ర నది దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ మనకి హోస్పేట్ డ్యామ్, హోస్పేట్. ఆ తర్వాత ఇవన్నీ కూడా భారతదేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు. ఇప్పుడు మనము ఈ యొక్క నదులు ప్రాజెక్టులే కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 3 సరస్సులు కూడా ఉన్నాయి. ఈ సరస్సులు మనకి తమిళనాడు దగ్గర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ దగ్గర, ఆ తర్వాత ఒరిస్సా. ఇక్కడ మనకి ఒరిస్సా దగ్గర ఉండే యొక్క సరస్సు చిలుకా సరస్సు. తర్వాత 2 కృష్ణా గోదావరి బేసిన్ మధ్యన ఇక్కడ మనకి ఈ యొక్క మంచినీటితో కూడుకున్న కొల్లేరు సరస్సు. తర్వాత తమిళనాడు దగ్గర పులికాట్ సరస్సు. ఈ 3 ముఖ్యమైన సరస్సులు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ లో అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇప్పుడు మనము ఇప్పటివరకు చెప్పుకుంటున్న ఈ యొక్క మొత్తం మనకి ఈ యొక్క పర్వతాలు కానీ, పీఠభూములు కానీ, తర్వాత మైదానాలు కానీ, కోస్తా తీర ప్రాంతాలు కానీ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీతో పాటు మీరు ఇంకా భారతదేశంలో రాష్ట్రాలు, తర్వాత వాటి రాజధానులు, ఆ తర్వాత ఈ యొక్క మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవేవి ఎక్కడున్నాయని చెప్పి చూసుకున్నారని అంటే వీటి నుంచి మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు ఏవేవి ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకున్నారు కదా. వీటిని మంచిగా మీరు బ్రెయిన్లోకి ఎక్కించుకున్నారని అంటే మీకు ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మ్యాప్ పాయింటింగ్ కూడా చేసుకోవచ్చు. దీని నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాన్న. థ్యాంక్ యూ.